విదేశాలకు వెళ్లిన విద్యార్థుల నుంచి జాబ్ వీసా పేరుతో లక్షల్లో వసూలు చేసి మోసగించిన వ్యక్తిపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఖమ్మం జిల్లా ఏదిలాపురానికి చెందిన కళ్యాణ్, శ్వేత భార్యాభర్తలు 2023 నుంచి యూకేలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నారు. జాబ్ వీసాల కోసం యూకేలోనే ఉంటున్న ఖమ్మం బాలాజీ నగర్కి చెందిన నరేన్ను సంప్రదించారు. వీసాలు ఇప్పిస్తానంటూ నమ్మించిన నరేన్ శ్వేత వద్ద నుంచి 75 లక్షల వరకు తీసుకున్నాడు. ఆ తర్వాత నుంచి వీసాలు ఇప్పించకుండా ఇబ్బంది పెడుతుండటంతో శ్వేత ఖమ్మం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. నరేన్ ఏలూరి, శ్రీనివాస్ ఏలూరి కలిసి చేసిన మోసం, వీసా మోసం 65 లక్షల నుంచి 75 లక్షల దాకా నాకు మోసం జరిగిందండి. వీసా కోసం డబ్బులు తీసుకొని 4 సంవత్సరాల నుంచి నన్ను టార్చర్ చేస్తున్నారు. నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉందండి. నరేన్ నన్ను చేసిన టార్చర్, నరేన్కి నేను చేసిన ట్రాన్సాక్షన్ ప్రూఫ్స్, ప్రతి ఒక్క ప్రూఫ్ నాకు ఉంది. నాకు న్యాయం జరగాలని నేను ఖమ్మం పోలీసులని అప్రోచ్ అయ్యాను. సింహాద్రినగర్ చెందిన ఎరుకుల శ్వేత అనే అమ్మాయి, ఈమెను ఏలూరి నరేన్ అనే అతడు వీసాలు జాబ్ వీసా ఇప్పిస్తా అని దాదాపు 75 lakhs ఈమె దగ్గర తీసుకుని ఇవ్వకుండా, ఈమె దగ్గర మరికొంతమంది ఈమె తెలిసిన వారి దగ్గర తీసుకొని ఇవ్వలేదని దాని మీద ఫిర్యాదు చేయగా మనం చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.